ఢిల్లీ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో దొరికిన నోట్ల కట్టలు రాజకీయంగా అయితే సంచలనం రేపుతున్నాయి. ఇంట్లో మంటలు ఆర్పడానికి వెళ్లిన ఫైర్ సిబ్బంది ఓ గదిలో దాదాపు 50 కోట్ల రూపాయల నోట్ల కట్టలను గుర్తించారు. ఈ విషయం వారం రోజుల తర్వాత బయటకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. జస్టిస్ వర్మను యూపీ హైకోర్టుకు బదిలీ చేయాలన్న కొలీజియం ప్రపోజల్ ను అలహాబాద్ లాయర్లు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు సీజే విచారణ చేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు తెలిపింది. ఇక ఈ నోట్ల కట్టలు అసలు ఎక్కడివి, విచారణ టైంలో బదిలీ ప్రపోజల్ ఎందుకు వచ్చింది, డిఎన్ఏలో చూద్దాం. హాయ్ భరత్. సో చాలా హాట్ టాపిక్ అయింది. ఒక జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు దొరకడం, ఒక ఫైర్ యాక్సిడెంట్ విషయంలో అసలు ఈ ఏ కోణంలో మీరు అనాలిసిస్ చేస్తారు ఈ టాపిక్ ని? అంటే 3 ఎస్టేట్స్ లో కూడా కరప్షన్ అన్నది జరుగుతుందని నిర్వివాద అంశం. పొలిటికల్ కరప్షన్ మనకు బయటపడుతుంది, ఎగ్జిక్యూటివ్ అంటే బ్యూరోక్రసీలో అధికార యంత్రాంగంలో కరప్షన్ బయటపడుతుంది, జ్యుడిషియరీలో కరప్షన్ లేదు అంటే ఉంది అనే మనకు తెలుస్తోంది. కానీ ఎందుకు అది బయటపడట్లేదంటే ఇప్పుడు కేవలం ఈ ఒక్క న్యాయమూర్తి విషయంలోనే కాదు, చాలా మంది న్యాయమూర్తుల మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. కానీ ఏంటంటే అవి ఎందుకు అంటే వాటి పబ్లిష్ చేస్తే గనక కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. హైకోర్టు సుప్రీంకోర్టుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ నేరం అని చెప్పి అదొక ప్రొవిజన్ తెచ్చిపెట్టుకున్నారు. కాబట్టి చాలా మంది ఇప్పుడు మీడియా హౌసెస్ అయినా వేరైనా సరైన ఆధారాలు లేదే పొలిటికల్ వాళ్ళ మీద వార్తలు మనం పబ్లిష్ చేస్తాం, పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నా లేకున్నా. అదే సమయంలో బ్యూరోక్రాట్స్ మీద కూడా పబ్లిష్ చేస్తాం. కానీ జడ్జెస్ విషయంలో, జ్యుడిషియరీ కరప్షన్ విషయంలో పబ్లిష్ చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ వార్తను పబ్లిష్ చేశాను అనుకోండి, యాజ్ ఏ జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ గా నాకు కంటెంప్ట్ నోటీస్ వస్తుందన్న భయంతో 10 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటాను. అదే నాకు పొలిటికల్ కరప్షన్ విషయంలో లేకపోతే ఎగ్జిక్యూటివ్ కరప్షన్ విషయంలో ఆ భయం లేదు. బట్ లీగల్ గా వచ్చేసరికి ఎందుకు న్యాయపరంగా మళ్ళీ వీళ్ళు ఎక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు పెడతారు అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది మీడియా హౌసెస్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ సైలెంట్. బట్ ర్యాంపాంట్ కరప్షన్ మిగతా వాటిలో ఎంత కరప్షన్ ఉందో, ఇక్కడ ఆ రిపోర్టింగ్ లో ఎంత రిపోర్ట్ అవుతుందో ఇక్కడ అసలు రిపోర్ట్ కావట్లేదు. కాకపోవడం వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తున్నాయో మనకు చూస్తున్నాం. ఇప్పుడు ఒక జడ్జి ఇంట్లో కోట్ల రూపాయల నోట్ల కట్టలు వస్తే దాన్ని అలహాబాద్ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేస్తే అలహాబాద్ హైకోర్టు వాళ్ళు మా డస్ట్బిన్ మా దగ్గరికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, సస్పెండ్ చేయండి అన్నారు. సో జడ్జిలని శిక్షించాలంటే ఎవరు? ఇప్పుడు రాజకీయ నేతలు తప్పు చేస్తే కోర్టు శిక్షిస్తుంది, బ్యూరోక్రాట్స్ తప్పు చేస్తే కోర్టు శిక్షిస్తుంది. కానీ జడ్జిలు తప్పు చేస్తే ఎంతమంది జడ్జిలకి కరప్షన్ విషయంలో ఇంతవరకు శిక్ష పడింది? ఈ విషయంలో జ్యుడిషియరీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. జిల్లా జడ్జి నుంచి సుప్రీంకోర్టు జడ్జిల వరకు చాలా ఆరోపణలు మనం ఆఫ్ ది రికార్డ్ లో వింటూ ఉంటాం. ఓపెన్ గా వినే పరిస్థితి లేదు కరప్షన్ విషయంలో, లేకపోతే కేసెస్ విషయంలో, ఒక్కొక్కరి ఆస్తుల విషయంలో చాలా. సో అది దానికి ఎందుకు భయం అంటే ఎందుకు మన అనవసరంగా కోర్టు మెట్లెక్కడం అని. కానీ దీన్ని ఇదే విధంగా ఆపుకుంటూ పోతే అల్టిమేట్ గా జ్యుడిషియరీకి కదా చెడ్డ పేరు. సో ఇదే విషయం మీద మనతో మాట్లాడేందుకు ఢిల్లీ కోర్టులో దాదాపు 30 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్న రామకృష్ణారెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణారెడ్డి గారు నమస్కారం. సో ఇప్పుడు యశ్వంత్ వర్మ ఒక్కడి సంగతి పక్కన పెడితే, యశ్వంత్ వర్మకు సంబంధించిన విషయంలో పక్కన పెడితే, హలో సార్ వినబడుతుందా? సో యశ్వంత్ వర్మ విషయం పక్కన పెడితే వినబడుతుందా? వినపడుతుంది. యశ్వంత్ వర్మ విషయం పక్కన పెడితే జడ్జెస్ కరప్షన్ విషయంలో, ఇప్పుడు పొలిటికల్ కరప్షన్ విషయంలో వచ్చినంత, లేకపోతే బ్యూరోక్రాటిక్ కరప్షన్ విషయంలో వచ్చినంత ఎక్కువ ఎందుకు వినబడదు? దీని గురించి ఎందుకు చర్చ జరగదు? ఉంది కరప్షన్, బట్ ఎవరికి మీడియా కూడా రిపోర్ట్ చేయాలన్న భయమే. అవును, దానికి కారణం ఏంటంటే మీకు లోవర్ జ్యుడిషియరీకి అయితే వాళ్లకు యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అని ఉంటాయి. వాళ్ళ పనితీరుని బట్టి 6 నెలలకు ఒకసారి అన్ని విధాలుగా జడ్జి ఇన్ఛార్జ్ ఉంటారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కండక్ట్ గురించి ఎస్ఆర్ రాస్తారు.
ఆ తర్వాత ఏంటంటే ఏమైనా కరప్షన్ ఛార్జ్ వచ్చినట్టయితే ఇమ్మీడియట్లీ వాళ్ళు చీఫ్ జస్టిస్ కన్సల్ట్ ఇస్తాడు, వాళ్ళు ప్రాసిక్యూట్ చేస్తారు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద. ఇక్కడ హయ్యర్ జ్యుడిషియరీ వచ్చే వరకు హైకోర్టు సుప్రీంకోర్టు ఏంటంటే ఒక ఇంపీచ్మెంట్ తప్ప ఇంకేం లేదు. ఆ ఇంపీచ్మెంట్ అనేది పోస్ట్ ఇండిపెండెన్స్ కేవలం 4 సార్లు మాత్రమే. జస్టిస్ రామస్వామిది ఒకసారి, అట్లా ఇంకో 3-4 మొత్తం 4 కేసులు అయినాయి ఇప్పటిదాకా. అవి ఎప్పుడు కూడా సక్సీడ్ కాలేదు పార్లమెంట్ లో. ఎందుకంటే పార్లమెంట్ లో ఇంపీచ్మెంట్ జరగాలంటే 2 హౌసెస్ లో 2/3 సపోర్ట్ ఉండాలి. అది ఎప్పుడు కాదు. చాలా మంది రీజన్ పేరు మీద, కాస్ట్ పేరు మీద టేక్ షెల్టర్ అంబ్రేజ్ ఆ విధంగా అవుతుంది. తర్వాత జ్యుడిషియల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫార్ములేట్ చేసింది సుప్రీంకోర్టు, ఇంటర్నల్ మెకానిజం. కొన్ని చోట్ల ఏం చేశారంటే పర్టికులర్లీ జస్టిస్ కారే చీఫ్ జస్టిస్ ఉన్నప్పుడు ఇలాంటి అలిగేషన్స్ వస్తే ఏం చేసేవాడంటే ఆయన ఐబీ నుంచో వాళ్ళకు వచ్చిన రిపోర్ట్ చూపించి ఇవి అలిగేషన్స్ వచ్చినాయి మీ మీద, మీరేమంటారు దీని మీద, మీరు రిజైన్ చేయండి లేకపోతే ఐ విల్ హ్యావ్ టు గివ్ కన్సెంట్ ఫర్ ప్రాసిక్యూషన్ అనేవారు. అట్లా కొంతమంది రిజైన్ చేయటము ఆ తర్వాత అట్లా జరిగింది. అట్లా చాలా సేపు అయింది. బాంబేలో ఒకతను ఇవన్నీ చూపించినాక ఆయన అక్కడికి అపాయింట్ అయినాక డే 1 నుంచే మొదలు పెట్టాడు దుకాణం పెట్టేస్తే, అప్పటి ఉన్న బార్ కంప్లైంట్ చేసేస్తే అతనికి అవన్నీ తీసుకుపోయి ఇవన్నీ ఎవిడెన్స్ మీ మీద ఉన్నాయి, మీరు మరి మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్తే ఆయనంతటా ఆయన రిజైన్ చేసిపోయిండు. అట్లా చాలా చోట్ల ఈవెన్ ఢిల్లీ హైకోర్టులో అయింది, తను రిజైన్ చేసిపోయినాడు. అట్లా ర్యాంపంట్ ఉంది, లేదని ఏం కాదు. అట్లా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. మెకానిజం అనేది హయ్యర్ జ్యుడిషియరీకి వచ్చే వరకు ఒకటి ఏంటంటే ఫ్రివలస్ లిటిగేషన్, ఫ్రివలస్ ఛార్జ్ వస్తుందంటే ఒక ఇంపీచ్మెంట్ మోషన్ ఒకటే పెట్టినారు. కానీ ఇంటర్నల్ మెకానిజం డెవలప్ చేసిండ్రు. కానీ అందులో ఇప్పుడు అందులో కూడా గ్రూప్స్ ఉంటాయి, కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది, రీజన్ ఫ్యాక్టర్ ఉంటుంది. వాడు మావాడు కరప్ట్ అయినా కానీ వాడిని ముట్టుకోవద్దనే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఎవరన్నా రాయాలన్నట్టు మీరన్నట్టు ఏదైనా పేపర్లో టీవీలలో చూపిస్తే భయపడతారు, కంటెంప్ట్ కింద హాలప్ చేస్తారని. ఇప్పుడు పొలిటికల్ కరప్షన్ గురించి చిన్న హింట్ వచ్చినా మేము రాయగలం. బ్యూరోక్రటిక్ కరప్షన్ లో చేతులు మారుస్తే చిన్న హింట్ వచ్చినా మేము రాయగలం. దాంతో అట్లీస్ట్ ఏంటంటే రాజకీయ నాయకులు ఎగ్జిక్యూటివ్ కనీసం భయపడుతున్నారు, మీడియాలో రిపోర్ట్ అవుతుందన్న ఉద్దేశంతో భయం. బట్ ఆ జ్యుడిషియర్ లో ఆ భయం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు పొలిటికల్ గానీ ఎగ్జిక్యూటివ్ గానీ, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ తర్వాత లెజిస్లేటివ్ వింగ్ గానీ బ్యూరోక్రాట్స్ అయితే ఏమవుతుందంటే వాళ్ళకు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అప్లై అవుతుంది, వీళ్ళకి కూడా అవుతుంది. కానీ అక్కడ వాళ్ళకు కూడా శాంక్షన్ అనేది ఉంది సిఆర్పిసి కింద, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద అందులో వస్తుంది. ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అయితే గవర్నరు అది ఇది కొన్ని చోట్ల వాడు అపోనెంట్ అయితే ఈజీగా ఇస్తారు, వాడు గవర్నమెంట్ వాడు మీద అలిగేషన్ వచ్చినప్పుడు ఇవ్వరు. అదొక శాంక్షన్ ఒకటి ఉంటుంది. వీళ్ళది హయ్యర్ జ్యుడిషియరీ వచ్చే వరకు చీఫ్ జస్టిస్ కు చాలా వస్తుంటాయి. చీఫ్ జస్టిస్ లకు డిస్ట్రిక్ట్ కోర్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్ చీఫ్ జస్టిస్ కు, చీఫ్ జడ్జి కు, డిస్ట్రిక్ట్ జడ్జి కు, తర్వాత హైకోర్టు లెవెల్ చీఫ్ జస్టిస్ కు, సుప్రీంకోర్టులో వస్తుంటాయి. కొన్ని ఏమో ఇంటర్నల్ గా వాళ్ళు కాస్త ఎంక్వైరీ కమిటీ చేసి దాని మీద పరిశీలన చేస్తారు. వాళ్ళకి ఎవిడెన్స్ దొరికినట్టయితే వాళ్ళకు ముందు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమనే ముందు వాళ్ళు ముఖ్యంగా ఎందుకు వరీ అవుతారంటే జ్యుడిషియరీలో ఓవరాల్ ఇన్స్టిట్యూషనల్ ఇమేజ్ ఖరాబ్ అయిపోతే పబ్లిక్ ట్రస్ట్ పోయిందనుకోండి, పబ్లిక్ లూజ్ కాన్ఫిడెన్స్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్. తర్వాత మొత్తం ఇంకా ఎక్కడికి పోవాలి, ఏ దేశంలో అయినా అల్టిమేట్ గా ఎక్కడా కూడా వాళ్ళకు రిలీఫ్ దొరకపోతే పోయేది కోర్టులనే కదా ఆశ్రయించేది. జడ్జిలను ఇప్పటికి కూడా భగవంతుడుగా అనుకుంటారు. వీళ్ళు ఒకటే ఏం భయపడతారంటే ఓవరాల్ ఇమేజ్ పోతుంది, ఇన్స్టిట్యూషనల్ ఇమేజ్ అని పోతుంది. బట్ ఆల్రెడీ ఏంటంటే ఇలాంటి కరప్షన్ ఉందా సార్ ఓవరాల్ అట్లా? ఇప్పుడు 10-15 సంవత్సరాల క్రితం ఉన్న ఇమేజ్ ఇప్పుడు జ్యుడిషియరీకి ఉందా? లేదులేండి. ఇప్పుడు ఏమైతుందంటే ఇందులో కూడా ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అపాయింట్మెంట్ లో కూడా వాడు అసలు ఇంకా ఆల్ ఇండియా సర్వీస్ కానీ వాళ్ళు ఎగ్జామ్ రాసి వస్తారు. వాళ్ళకు ప్రిలిమ్స్ అని ఉంటది, మెయిన్ ఉంటది, తర్వాత రిగర్స్ ట్రైనింగ్ ఉంటది. ఇప్పుడు హైకోర్టులలో డైరెక్ట్ గా అపాయింట్మెంట్ కానీ సుప్రీంకోర్టు అపాయింట్మెంట్ ఏముంటదండి, వాళ్ళు అది చూస్తారు, స్టాండింగ్ చూస్తారు, ఏవో ఎగ్జామినేషన్ అంటారు. అందులో ఎన్నో కన్సిడరేషన్ వస్తాయి, ప్రాంతం వస్తుంది, క్యాస్ట్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఆఖరికి చాలా మంది ఉన్నారు అసలు అపాయింట్ అయినాక పనిచేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు, తొందరగా లేచిపోయే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇని జడ్జిమెంట్ రాయకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు పోతుంటాయి, వాళ్ళకి మెసేజెస్ పోతుంటాయి, ఐబీ సర్వేలెన్స్ కూడా ఉంటది.
చాలా వరకు ఏంటంటే కొన్ని చాలా ర్యాంపంట్ గా అయితేనే అక్కడిక్కడ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇట్లా వాళ్ళని పిలిపించి మాట్లాడడం, లేకపోతే ఒక పనికిమాలిన స్టేట్ కో సిక్కింకో లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్ కో ట్రాన్స్ఫర్ చేయటం. కానీ కొద్దో గొప్ప ఉన్న పోస్ట్ ఇండిపెండెన్స్ లో ఖారే గారు కొద్దిగా బాగానే ఆయన ఉన్న కొత్త టెన్యూర్ అయినా కానీ కొంతమందిని అతను రిజైన్ చేయి, లేకపోతే మేము ఆ విధంగా చేసినవి ఉన్నాయి. జుడిషియల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫార్ములేట్ చేసినారు, ఇంటర్నల్ గానే చేస్తామని. అది అవసరం లేదు. ఇప్పుడు అందులో కూడా గ్రూపులు అయినాయి. సుప్రీంకోర్టు రావాలనుకుంటాడు, హైకోర్టు వాడు మొదటి నుంచి అపాయింట్ కాగానే ఎవరి ద్వారా అవుతుంది, ఆ టైంలో ఇంత టైం అయిపోతుంది ఎవరితోటి, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇది ఒకటే ఇంపీచ్మెంట్ అనేది ఒకటి ఉంది, అది ఎవరి కాదు. ఇప్పుడు పోస్ట్ ఇండిపెండెంట్ 75 ఏళ్ల తర్వాత నలుగురు ఒక్కడు కూడా ఇంపీచ్ కాలేదు. ఆ ధైర్యం ఉంది జడ్జెస్ లో. తిన్నా గానీ మా అంటే ఏం చేస్తారు, తిన్నా గానీ చీఫ్ జస్టిస్ అట్ ద మోస్ట్ వాట్ హీ కెన్ డూ, ఆయనకు ఏ కోర్టులో కూర్చోకుండా నువ్వు ఇంటికాడ కూర్చొని జీతం తీసుకోమని కొన్ని కేసులలో కొన్నిసార్లు చేసినారు. అట్లా వానికి రోస్టర్ ఇవ్వకుండా కోర్టులో కూర్చొని వినకుండా రిటైర్ అయిన దాకా వానికి ఏం బెంచ్ ఇవ్వకుండా వానికి జీతం పే చేసి బంగ్లా ఇచ్చి అట్లా కొంత చేసినారు. కొన్ని చోట్లనేమో ప్రాసిక్యూటర్ వాడిని బుల్లింగ్ చేసి వాడిని చూపించేసి మీరు ఇవ్వాల్సి వస్తుందంటే వాళ్ళు రిజైన్ చేసిపోయినారు. అంతవరకే నడుస్తుంది. కానీ ఏంటంటే దాన్ని పార్లమెంట్ కూడా ఆలోచించాలి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లో ఇంపీచ్మెంట్ సార్ ఒకటి, సుప్రీంకోర్టు ఇప్పుడు నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ మోడీ ప్రభుత్వ తొలి టర్మ్ లో ఏర్పాటు చేశారు. అవును, దాన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు. అవును, కొట్టేసి 4:1తో కొట్టేశారు. మమ్మల్ని మేమే అపాయింట్ చేసుకుంటామని మళ్ళీ కొలిజియన్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ కొలిజియన్ సిస్టమ్ మీద విపరీతమైన విమర్శలు ఉన్నాయి. జడ్జిలే అపాయింట్ చేసుకుంటే ఏముంది కదా, ఇంకేముంది మరి దీనికి ఎట్లా? ఇప్పుడు పోనీ కొలిజియన్ సిస్టమ్ రాజ్యాంగం ద్వారా వచ్చిందా అంటే రాలేదు. లేదు. ఇందులో ఏంటంటే ఈ కొలిజియం సిస్టమ్ వచ్చినాక ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే మనం తెలుగులో 3 సామెత ఉంది, దొంగలు ఊర్లు పంచుకున్నారని. ఇక ఎట్లుంటదంటే వాళ్ళు దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పుషింగ్ దేర్ ఓన్ క్యాండిడేట్. అట్లా ఎవరికి మాయి బాబు లేనోడు టాలెంట్ ఉన్నా గానీ వాడికి ఎవడు గాడ్ ఫాదర్ లేనోడు వాడు అట్నే ఉంటాడు. వాడిని సర్పాస్ చేసి ఎన్ని చోట్ల అయిందండి, ఎన్ని హైకోర్టులలో జూనియర్ మోస్ట్ జడ్జిని తీసుకొచ్చినారు, సుప్రీంకోర్టు తీసుకొచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దానికి ఎన్నో కన్సిడరేషన్, దానికి ఎన్ని విధాలుగా చెప్పొచ్చు. చేయకపోవడానికి కారణాలు చెప్పొచ్చు, చేయటానికి కూడా కారణాలు చెప్పొచ్చు. మన ఏపీ హైకోర్టులో కూడా గతంలో 7 జడ్జిలను సూపర్ సీడ్ చేసి సుప్రీంకోర్టు పట్టుకుపోయినారు. ఢిల్లీ హైకోర్టు నుంచి జూనియర్ మోస్ట్ జడ్జిని తీసుకొచ్చి సుప్రీంకోర్టు పట్టుకుపోయినారు. దాంతో ఎంతమంది సఫర్ అవుతున్నారు? మరి అది చేసిందంతా కూడా సుప్రీంకోర్టే కదా. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సార్ ఎట్లా అంటే మీరు నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ లాంటి వ్యవస్థ ఉండాలంటారా, కొలిజియన్ సిస్టమే కంటిన్యూ కావాలా? జడ్జిల నియామకం సిస్టమ్ తీసేయాలండి. వాళ్ళు ఏంటంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియర్ అంటారు అన్నారు, కానీ ఇప్పుడు మాత్రం కొలిజియం సిస్టమ్ లో ఒకరైజ్ చేస్తలేరా అండి? ఈ కొలిజియం సిస్టమ్ లో వచ్చిన తర్వాత ఏమైతుందంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ లెస్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వీళ్ళదేముంది, కనీసం వాళ్లకు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉంటే, జ్యుడిషియల్ కమిషన్ ఉంటే వాళ్ళ కన్సిడరేషన్ ఉంటాయి. అందరికి రిప్రజెంటేషన్ ఉండాలని ఉంటుంది, అన్ని వర్గాలకు ఉండాలి, అన్ని ప్రాంతాలకు ఉండాలనుకుంటుంది, ఇది ఉంటుంది. మరి సుప్రీంకోర్టులో ఇవాళ ఏముంది, 10 ఏళ్లలో సగం మంది ఒకే కమ్యూనిటీ చెందిన వాళ్ళు ఉన్నారు. మరి ఇది ఏం సోషల్ జస్టిస్? మనం రూడ్గా మాట్లాడుకుంటే ఇది ఎంతమంది షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బీసీలు వస్తున్నారు హయ్యర్ జ్యుడిషియల్ లోకి. అందుకోసం కొంతమంది అడుగుతున్నారు వీళ్ళకు కూడా సరైన రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని. దాంట్లో మరి నేషనల్ సెంట్రల్ గవర్నమెంటే దాంట్లో కావాల్సిన రిఫార్మ్స్ తీసుకోవాలి, దాన్ని సరళీకృతం చేయాలి. జ్యుడిషియల్ ఇంటిగ్రిటీ ఏదైతే అవసరం ఉందో చేయాలి. అందరూ బ్లాక్ షీప్ అన్నను, కొంతమంది నీతి నిజాయితీపరులు ఇంకా అన్ని లెవెల్లో ఉన్నారు కాబట్టి ఇన్స్టిట్యూషన్ నడుస్తుంది. అన్ని దాంట్లో ఉన్నట్టే ఇక్కడ కూడా బ్లాక్ షీప్ ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళ అధికారం ఏడబోతుంది అనేది ఒకటి వీళ్ళకు ఉంది. కానీ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉన్న రోజుల్లోనే మంచుకున్నాయి అపాయింట్మెంట్. ఇప్పుడున్న అపాయింట్మెంట్ల కంటే కొలిజియన్ సిస్టమ్ 1990లో వచ్చింది కదా, 1991 నుంచో జ్యుడిషియల్ కమిషన్ వచ్చింది, అయిపోయింది. అది కాన్స్టిట్యూషన్ కూడా అమెండ్ చేసింది. జ్యుడిషియల్ కమిషన్ ముందు కొలిజియన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ అయింది 1990 నుంచా సార్? ఇందిరాగాంధీ టైంలో ప్రభుత్వమే కదా జడ్జిలను అపాయింట్ చేసేది అప్పుడు.
అది అంతకుముందు ఎగ్జిక్యూటివ్ వాళ్ళది ఇదివరకు ఎట్లుండేనంటే కన్సర్న్ గవర్నమెంట్ ఇట్లా చీఫ్ జస్టిస్ కలిసి వాళ్ళని అడిగేది, ఒపీనియన్ అడిగేది, ఇది ఇట్లా చేస్తున్నాము మీదేమన్నా అది అని. ఇద్దరు కన్సల్టేషన్ లోనే పోయింది. ఇన్ని రేట్లు మంచిగానే వచ్చినది, ఆ అపాయింట్మెంట్లు మంచిగానే అయినాయి. ఇప్పుడు కొలిజియం వచ్చినాక ఏమవుతుందంటే ఎవ్రీబడి వాంట్ టు పుష్ దేర్ ఓన్ క్యాండిడేట్. ఇప్పుడు నీకు గాడ్ ఫాదర్ లేకపోతే వాడు ఎక్కడ పడి ఉండి ఆడనే ఉంటాడు. ఈ కొలిజియం ఏంటంటే రికమెండేషన్ వచ్చినా ఒక్కడు అపోజ్ చేస్తే వాళ్ళు ఆగిపోతుంది. ఆయనకు పర్సనల్ ప్రిజుడీస్ ఉండొచ్చు, దానికి ఎక్కడ జ్యుడిషియల్ రివ్యూ కానీ ఏది ఉంది దానికి. జడ్జెస్ కరప్షన్ చార్జెస్ కూడా పబ్లిక్ చేసిన సమస్యనే. ఇప్పుడు రాజకీయ నాయకులకు సంబంధించి ఏదైనా కుంభకోణం కరప్షన్ చోటు చేసుకుందంటే ఆఫ్ ది రికార్డ్ లో చాలా వార్తలు రాస్తాం, లేకపోతే ఇది ఇట్లా చేతులు మారాయని చెప్పి ఇండికేట్ చేస్తాం. అట్లీస్ట్ ఆ రాజకీయ నాయకులు భయపడతారని చెప్పి. బట్ పలానా కేసులో పలానా న్యాయమూర్తి డబ్బు తీసుకున్నాడు అని మన దగ్గర తెలిసినా చెప్పలేని పరిస్థితి. ఇది బ్రేక్ అవుతుందండి. రామకృష్ణారెడ్డి గారు వినబడుతుందా? యా, ఓకే ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణారెడ్డి గారు. సో మొత్తానికి రెహానా, ఒకటి, ఇప్పుడు ఏ వ్యవస్థలను కూడా అందరూ మంచి వాళ్ళు ఉండరు, అందరు చెడ్డ వాళ్ళు ఉండరు కదా. అది రాజకీయమైనా, బ్యూరోక్రాట్స్ అయినా, జ్యుడిషియరీ అయినా. సో జ్యుడిషియరీ ఇప్పటివరకు ఏంటంటే జ్యుడిషియరీలో అవినీతి ముద్ర పడ్డ వాళ్ళు చాలా చాలా తక్కువ. ఆయన అన్నట్టు ఇప్పుడు జడ్జిల్ని తీసేయాలంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు ఉండాలని నిర్ణయించేది ఎంపీలు, ముఖ్యమంత్రి ఎవరు నిర్ణయించేది ఎమ్మెల్యేలు. కానీ ఒక జడ్జిని గనక ఇప్పుడు ఒక చీఫ్ సెక్రటరీని తొలగించాలనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం తొలగించవచ్చు. సెంట్రల్ సెక్రటరీని తొలగించాలంటే కేంద్ర ప్రభుత్వం తొలగించవచ్చు. కానీ జడ్జిని తొలగించాలంటే ప్రభుత్వము ఎవరు జడ్జిలు కూడా తొలగించలేరు. ఏం చేయాలి? అల్టిమేట్ గా జడ్జిని గనక తొలగించాలంటే పార్లమెంట్ లో ఇంపీచ్మెంట్, అభిశంసన తీర్మానం పెట్టాలి. ఈ ఇంపీచ్మెంట్ కు 2/3 ఆఫ్ ది పార్లమెంట్ ఆమోదించాలి. స్వతంత్ర భారత చరిత్రలో ఇంతవరకు ఒక్కళ్ళు కూడా, ఇన్ని సంవత్సరాల్లో ఒక్క జడ్జి కూడా ఇంపీచ్మెంట్ ద్వారా అభిశంసనకు గురి కాలేదు అంటే నమ్మండి. అంటే ఈ 70 ఏళ్లలో ఏ జడ్జి తప్పు చేయలేదా? ఇంతమంది జడ్జెస్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చాలా మంది జడ్జెస్ గా పనిచేశారు. ఇంపీచ్మెంట్ గురైంది ఒక్క జడ్జి అయినా ఉన్నారా? అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఒక 3-4 జడ్జిలు ఇంపీచ్మెంట్ దాకా వచ్చారు పార్లమెంట్ లో. వచ్చిన తర్వాత ఆ సమయంకి వచ్చిన తర్వాత వాళ్ళంతా వాళ్ళుగా రిజైన్ చేశారు. సో ముందుగా ఇంపీచ్మెంట్ చేయాలంటే రాజ్యసభ గానీ లోక్సభలో గానీ 2/3 ముందుగా ఒక 50-60 ఎంపీలు సంతకం పెట్టాలి. ఒక 100 మంది ఎంపీలు సంతకం పెట్టాలి. 100 మంది ఎంపీలు సంతకం పెట్టి రాజ్యసభ చైర్మన్ కో లోక్సభ స్పీకర్ కో నోటీస్ ఇస్తే అప్పుడు చర్చ ప్రారంభిస్తారు. లాస్ట్ టైం సౌమిత్ర సేను కోల్కతా హైకోర్టు జడ్జి అనుకుంటా, ఇంపీచ్మెంట్ కు సంబంధించి అప్పుడు చర్చ జరిగింది. సో ఆయన స్టార్ట్ కాగానే సౌమిత్ర సేను కోల్కతా హైకోర్టు సంబంధించిన జడ్జి రాజ్యసభలో ఇంపీచ్మెంట్ పాస్ కాగానే ఆయనంతటా రిజైన్ చేశారు. సో ఈ ఇంపీచ్మెంట్ అన్నది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అంటే 70 సంవత్సరాల్లో ఇంతమంది వేల సంఖ్యలో జడ్జెస్ అయినా ఎవరు తప్పు చేయలేదా, ఎవరు కరప్షన్ పాల్పడలేదా? అదే మీరు సస్పెండ్ అయిన బ్యూరోక్రాట్స్ ఎంతమంది ఉన్నారు చూడండి. జైలు శిక్ష అనుభవించిన పొలిటీషియన్స్ ఎంతమంది ఉన్నారు? మరి జ్యుడిషియరీలో కరప్షన్ ఎందుకు బయటకు రావట్లేదు? అంటే పనిష్మెంట్ టఫ్ గా ఉందని చెప్పి ఈ జరగట్లేదు అంటారా? అంటే పనిష్మెంట్ టఫ్ కాదు, ఆ పనిష్మెంట్ చేసే ప్రాసెస్ చాలా టఫ్ గా ఉంది. ఈ విషయంలో మీడియాకు కూడా స్వేచ్ఛ లేదు. ఇప్పుడు నేను జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ గా ఉన్నా. నేను ఏదైనా జడ్జి మీద నాకు ఆరోపణ వస్తే నేను పబ్లిక్ చేస్తే రేపు ఆ జడ్జి నన్ను కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కోర్టుకు పిలిపిస్తాడన్న భయంతో నేను నా సంగతి చెప్తున్నానే కాదు, మిగతా ఏ టీవీ ఛానల్ అయినా న్యూస్ పేపర్ అయినా జడ్జి పేరు పెట్టడానికి భయపడుతున్నారు. ఎందుకంటే హైకోర్టుకు పిలిపిస్తాడు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేస్తాడు. ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అన్ని ఉంటే తప్ప, ఎంత ఆథెంటికేటెడ్ ఉన్నా అది భయం. ఎందుకు మన కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాలి, కోర్టు చుట్టూ ఎందుకు తిరగాలి అన్న అది కదా. ఓకే సరే, ఇప్పుడు ఈ అంశం కానీ నువ్వు పొలిటికల్ కరప్షన్ లేకపోతే బ్యూరోక్రాటిక్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే నువ్వు పబ్లిష్ చేయగలుగుతున్నావు. మనం పబ్లిష్ చేయగలుగుతున్నాం కదా, న్యూస్ పేపర్స్ పబ్లిష్ చేయగలుగుతున్నాయి కదా. రైట్, ఆ విషయంలో అది లేదు. సో సరే, అంటే అన్నెసరిగా ఆ విధంగా చేసినా సరే అన్నెసరిగా కూడా జ్యుడిషియరీ ఇమేజ్ దెబ్బ రావచ్చు. కానీ ఒకటి నిర్వివాదాంశం, జ్యుడిషియరీలో కరప్షన్ ఇంతకు ముందు కంటే చాలా ఎక్కువ రెట్లు పెరిగింది. ఇప్పుడు ఈ సీనియర్ లాయర్స్, ముఖ్యంగా కొంతమంది అడ్వకేట్స్ కోర్టు మధ్య, జడ్జెస్ మధ్య నెక్సెస్ నడుస్తుంది.
పలానా అడ్వకేట్ వాదిస్తేనే పలానా జడ్జి దగ్గర మనకు కేసు అనుకూలంగా ఫేవర్ వస్తుంది. ఈ బెంచ్ లో నేను సుప్రీంకోర్టు 8 సంవత్సరాలు కవర్ చేశాను రహానా. 2008 నుంచి 16 వరకు సుప్రీంకోర్టు. ఐఎమ్ నాట్ అడ్వకేట్, బట్ సుప్రీంకోర్టు మీడియా పాస్ తో 8 సంవత్సరాలు కవర్ చేశాను. అక్కడ అడ్వకేట్లు అందరూ కూడా అనుకునేది ఏంటంటే, ఇక పలానా జడ్జి దగ్గరికి, ఈవెన్ ఎనీ హైకోర్టు, పలానా జడ్జి దగ్గర మ్యాటర్ ఏదైనా వస్తే పలానా అడ్వకేట్ దగ్గరకు వస్తే మీకు పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది, అంటే మీకు ఆర్డర్ అనుకూలంగా వస్తుంది, పూర్తి జడ్జిమెంట్ కాదు, ఆర్డర్ ఏదో ఒక రిలీఫ్ వస్తుంది అని చాలా మంది చెప్పుకునేవాళ్ళు. ఈవెన్ ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ ఎనీ హైకోర్టు. అంటే జడ్జెస్ అడ్వకేట్స్ మధ్య నెక్సెస్ పెద్ద ఇప్పుడు ఒక్కో కేసుకి ఒక హీరింగ్ 5 నిమిషాలు వాదన వినిపిస్తే 50 లక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారు సుప్రీంకోర్టులో. చాలా మంది, హరీష్ సాల్వే, ముకుల్ రోహత్గి, ఇట్లా చాలా మంది జడ్జెస్, చాలా మంది అడ్వకేట్స్ 50 లక్షలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. కపిల్ సిబల్ ఇటువంటి ప్రముఖ లాయర్స్ కూడా ఉన్నారు. అంటే నేను ఆ లాయర్స్ ని వాళ్ళని తప్పబట్టట్లేదు. సో కొద్దిమంది ఇన్ఫ్లుయెన్షియల్ లాయర్స్ జడ్జెస్ మధ్య నెక్సెస్ నడిచి పలానా జడ్జి దగ్గరికి పలానా అడ్వకేట్ కేసు వస్తే ఇంకా సేఫ్, మనకేం ఇబ్బంది ఉండదు, ఎంత తప్పు చేసినా ఇబ్బంది ఉండదు, స్టే వస్తుంది, లేకపోతే ఇంకేదో వస్తుంది, రిలీఫ్ ఏదో విధంగా వస్తుంది, లేకపోతే జడ్జిమెంట్ అనుకూలంగా వస్తుంది. ఇది హైకోర్టులో కూడా నడుస్తుంది. సో ఈ జడ్జెస్ అడ్వకేట్స్ మధ్య నెక్సెస్ ఒకటి పోవాలి. సామాన్యుడికి న్యాయం జరుగుతుందా అన్నది మనం క్వశ్చన్ చేయాలి. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కేసులు చేయరు. బట్ ఇన్ఫ్లుయెన్సర్ లాయర్స్ వాదిస్తే, కొద్దిమంది ప్రముఖ లాయర్లు వాదిస్తే మాత్రం వెంటనే రిలీఫ్ వస్తుంది. ఆ కేసును కూడా ఎర్లీగా టేకప్ చేస్తారు. కరెక్ట్. కొన్ని కేసులు ఇక 20-30 సంవత్సరాలు అదేవిధంగా పెండింగ్ పడిపోతాయి. ఈ ఇన్ఫ్లుయెన్షియల్ లాయర్ వస్తే మాత్రం ఇమీడియట్ గా కేసు టేకప్ అయిపోద్ది. ఓకే, అంటే ఇప్పుడు ఈ అంశం న్యాయ వ్యవస్థపై ఎటువంటి ఇంపాక్ట్ అంటే ఇది బయటపడడం మంచిదంట న్యాయ వ్యవస్థకి. చర్చ జరుగుతుంది, అట్లీస్ట్ చర్చ జరుగుతుంది. ఇప్పుడు జడ్జెస్ కూడా అకౌంటబిలిటీ ఉండాలి. వాళ్ళేం దైవాంశ సంభూతులు కాదు కదా, వాళ్ళు కూడా మానవ మాత్రలే కదా, ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. సొసైటీలో కరప్షన్ ఉన్నప్పుడు జడ్జెస్ లో కూడా కరప్షన్ ఉంది. దాన్ని జ్యుడిషియరీ యాక్సెప్ట్ చేయాలి, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఇది ఫైనల్ గా ఇంత ఇప్పుడు జడ్జెస్ కరప్షన్ మీద ఎవరైనా వార్త రాస్తే దాని మీద కూడా మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పెడతామంటే కొంచెం ఆ విషయంలో మీడియా కూడా ఫ్రీడమ్ ఇవ్వాలని నేను కోరుతాను. ఆనరబుల్ హైకోర్టుకైనా ఆనరబుల్ సుప్రీంకోర్టుకైనా. లేకపోతే బయట జ్యుడిషియరీ గురించి ఏమనుకుంటారో మనకు తెలుసు, మరి వాళ్లకు తెలుసో లేదో. బయట జ్యుడిషియరీ గురించి మాత్రం ఏమాత్రం మంచి ఒపీనియన్ అన్నది గతంలో ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఒపీనియన్ ఇవాళ అయితే లేదని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు రేహానా.